హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం హెల్దీ రాగి సూప్ తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ తాగితే ఎంతో రిలీఫ్గా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. 3 టేబుల్ స్పూన్ల రాగిపిండి తీసుకుంటున్నాను. దాంట్లోకి అరకప్పు నీళ్ళు తీసుకుంటున్నానండి. కప్పు కొలతలు అన్ని చిన్న కప్పులతో తీసుకుందాం వీటిని మనం. ఇప్పుడు దీనికి పక్కన పెట్టేసి మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి చాప్ చేసిన వేసుకోవాలి. దాంట్లో పాటు ఒక పచ్చిమిర్చి చీలికగా చేసుకొని వేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలైనా కోసుకోవచ్చు. మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు రెడీగా పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ క్యారెట్, అంటే ఒక చిన్న కప్పుతో వేసుకుంటున్నాను నేను. ఒక కప్పు స్వీట్ కార్న్ ముక్కలు, అలాగే సన్నంగా తురిమి పెట్టిన క్యాబేజీ, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనిలోకి గ్రీన్ పీస్ బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇదంతా మగ్గడానికి దీంట్లో మనం కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించిన తర్వాత 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నానండి. వెజిటేబుల్స్ కొంచెం మగ్గడానికి టైం పడితే ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్ మీద మొత్తాన్ని వాటర్ని ఆ వెజిటేబుల్స్ అన్నీ పట్టేటట్టు వాటర్కి బాగా మరిగించుకోవాలి. చూసారా, అలా రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు మనం కొంచెంగా పెప్పర్ వేసుకుంటున్నాము. ఇప్పుడు అది కలిపేసుకొని రెడీగా పెట్టుకున్న రాగి వాటర్ని వేసుకొని అది కలిపేసుకోవాలన్నమాట. వేసి సిమ్లో పెట్టి అలా కలుపుకుంటూ ఉండాలి. అలా ఎంతవరకు కలపాలంటే మనకి చూసారా, మొత్తం చుట్టూ ఇలా బబుల్స్లా వచ్చి సెంటర్లో కూడా బబుల్స్ వచ్చేటప్పుడు అది కంప్లీట్ అయిందని అర్థం అనమాట. ఇది కొంచెం పల్చగానే చేసుకోవాలండి, సూప్ కదా, తిక్కగా చేసుకోకూడదు. అలా ఇలా చేసుకుని మనం డైలీ తీసుకుంటే చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ దించే ముందు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తీసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ పట్టిన తర్వాత ఇలా మరుగుతుంది. చూసారా, మధ్యలోకి అలాగా ఉడికినట్లు వస్తుంది బబుల్స్గా. ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఈ రాగి సూప్ తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. దీనిలో కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు, మీకు నచ్చలేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది చాలా టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీ. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.